చర్చించుకున్నాము. చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ ఒక నిమిషం ఆల్రెడీ సార్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడింది మనకి ఇవన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి. అంతర్గత చర్చలని ఇప్పుడు డిబేట్ లో పబ్లిక్ గా కూర్చొని మాట్లాడమంటారంటే అంతర్గత చర్చలని డిబేట్ లో కూర్చొని మాట్లాడమంటారని నాగార్జున గారు మీరు కూడా భలే మాట్లాడతారండి. అదే సార్ అదే నేను చెప్తున్నా పూర్తిగా. ఒక నిమిషం పూర్తిగానండి. ఒక నిమిషం అనండి. లా అండ్ ఆర్డర్ ఎట్లా వెళ్తుంది అంటే ఇవాళ రోజున గెలిచిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి, చర్చలు జరగాలి. దాని మీద మనం ఏంటంటే ఛార్జ్ షీట్ వేసుకోవాలి, హోంమంత్రి గారితో మాట్లాడతాం, దాని మీద ప్రత్యేక దర్యాప్తు చేయాలి. ఇది ఏంటి సార్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసి 9 నెలల పాలన సార్. 9 నెలల పాలనలో ఇవన్నీ జరగాలి. అదే ఒక నిమిషం పూర్తిగా చెప్పనివ్వండి. ఈ దర్యాప్తులు ఉంటాయి, ఈ ఛార్జ్ షీట్లు వేసుకోవాలి, హోంమంత్రి గారితో చేసిన తర్వాత అదంతా చేసుకోవాలి. ఇప్పుడు దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయించుకున్న విషయాలు అంటే రాష్ట్రంలో కొన్ని మహిళల మీద జరుగుతున్న దాడులు తగ్గట్టుగా స్పీడ్ కోర్టులు పెట్టాలి. దానికి తగ్గట్టుగా ఒక ఛార్జ్ షీట్లన్నీ ఓపెన్ చేసి స్పీడ్ కోర్టులో ఏదన్నా తొందరగా పోరాగతి మొత్తం అంతా చేసేటట్టు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.